సినీ ఇండస్ట్రీని ముప్పు తిప్పలు పెడుతున్న సైబర్ నేరగాడి మెడలు వంచారు పోలీసులు. వెన్ యూ పోకే మేల్ ఈగో వాళ్ళు ఎంత ఎక్స్టెండ్కి వెళ్తారు టు ప్రూవ్ యూర్ రాంగ్. నువ్వు ఇది చేయలేవురా అంటే వాడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. దట్స్ వాట్ మేల్ ఈగో కదా, అండ్ దట్స్ వాట్ ద హోల్ స్టోరీ ఈజ్ అబౌట్. ఇప్పుడు వీడు ఒక్కడే పైరసీ చేస్తున్నాడా ఐబొమ్మ వాడు కాదు, చాలా సైట్లు ఉన్నాయి. కానీ వీడిని ఎందుకు సీరియస్గా తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? ఇక్కడ రెండు విషయాల్లో ఆలోచించాలి. నీకు లేఆఫ్స్ అనేది ఎక్కువ జరిగేది కూడా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్లోనే ఎక్కువ జరుగుతుంది. అవును, నువ్వు యూ నేమ్ ఇట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, వాట్ ఎవర్. ఎందుకని ఒక అబ్బాయి తక్కువ సంపాదిస్తుంటే దేనికి పనికిరాడు అని అంటారు. ఒక అమ్మాయి సంపాదించకపోయినా అబ్బాయి పట్టించుకోడు, పర్లేదు మావాడే కదా అని చూసుకుంటూ ఉంటాడు. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ అడిగేది ఏంటో తెలుసా, అరే క్రాంతి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా అని. నా ఫ్రెండ్స్లో చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోయి డివోర్స్లు కూడా అయిపోయినాయి. అంటే ఈసారి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే పెళ్ళి ఎప్పుడని అడిగితే మీరు తిరిగి ఇది అడగండి, నీది డివోర్స్ ఎప్పుడు అని అడగండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అబ్బా, పెళ్ళి ఎప్పుడు దొరుకుతుంది, లవ్ ఎప్పుడు దొరుకుతుంది అని అలా అడగాలి. పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు. హే హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ద విజయ్ పైనం టాక్స్. ఇవాళ మన గెస్ట్గా క్రాంతి వచ్చాడు, వేర్ వీ హ్యావ్ డిస్కస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. దిస్ పాడ్కాస్ట్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్, వాచ్ టిల్ ఎండ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనమాట, పాడ్కాస్ట్ మధ్యలో కూడా చెప్తాను. బట్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ ద డెవాప్స్ సిరీస్. విజయ్ ఐటీ అనే ఛానల్లో యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద డెవాప్స్ సిరీస్ ఎండ్ టు ఎండ్ అనమాట. వుడ్ బి జీరో టు హీరో డెవాప్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం విత్ AWS DevSecOps. ఖచ్చితంగా దాన్ని చూసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. హాయ్ క్రాంతి. హాయ్ విజయ్. ఆఫ్టర్ సో లాంగ్ 6 months అవుతుంది కదా పాడ్కాస్ట్ చేసి. క్లోజ్లీ 6 months. సో ఏంటి హౌస్ లైఫ్? నడుస్తుంది విజయ్, పెద్ద ఎక్సైటింగ్ ఏమి లేదు. యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉంది. పెద్ద సెలబ్రిటీ అబ్బా. ఐ మీన్ చాలా మంది నాకు డిఎమ్స్ వేస్తూ ఉంటారన్న, ఏంటి ఆ స్టోరీ నిజమా కాదా, ఆ స్టోరీ ఏంటి అనేది కొద్దిగా ముందు మాట్లాడదాము. చాలా మంది లైఫ్లో నైట్ మేర్ అయింది అది. ఆల్మోస్ట్ చాలా దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ వి గో దేర్, ఐ మీన్ ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి. ఇప్పటి వరకు చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు దాని గురించి. బట్ ఐ హ్యాడ్ దిస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్లో మాట్లాడదామని అనుకుంటున్నాను. ఏంటంటే వెన్ యూ పోకే మేల్ ఈగో వాళ్ళు ఎంత ఎక్స్టెండ్కి వెళ్తారు టు ప్రూవ్ యూర్ రాంగ్. నువ్వు ఇది చేయలేవురా అంటే వాడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. దట్స్ వాట్ మేల్ ఈగో కదా, అండ్ దట్స్ వాట్ ద హోల్ స్టోరీ ఈజ్ అబౌట్. అది మేల్, అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియదు, కానీ ఇది చాలా మంది అబ్బాయిలు ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు బయటపడుతుంటుంది. అది ఇప్పుడు ఐబొమ్మ గురించి చెప్పు, ఏం నడుస్తుంది అసలు? నేను పెద్ద ఫాలో ఏం అవ్వట్లేదు అది. ప్రజెంట్ ఎలాంటి కేసు, ఇప్పుడు ఏంటి కేసు నడుస్తుందా, బయటకు వచ్చాడా లేకపోతే ఏంటి, ఏం నడుస్తుంది ఆయన? కోర్టులో నడుస్తున్నట్టుంది. నాకు తెలిసి రిమాండ్ వేసినట్టున్నారు ఒక 4-5 రోజులు. దాని తర్వాత ఏమైతే తెలుస్తుంది. బట్ అది కాదు కదా పర్స్పెక్టివ్. నువ్వు లోపల వేసావు, అది కూడా మాట్లాడాలి. సరే ఏంటంటే లెట్సే నన్ను పోక్ చేసావు అబ్బా, నువ్వు ఇది చేయలేవు అని, నువ్వు డబ్బులు సంపాదించలేవు అని పోక్ చేసావు. అట్లీస్ట్ ఇమ్మడి రవి కేసు తను సంపాదించి చూపించాడు. అదే విధంగా అన్నా కానీ తనకు వచ్చిన వెబ్ డెవలప్మెంట్ యూస్ చేసుకొని కొన్ని రాంగ్ వేస్లో వెళ్ళి హీ ఎర్న్ సమ్ మనీ అండ్ ప్రూవ్ హిస్ వైఫ్ రాంగ్ ఆర్ సమ్ వన్ ఎల్స్ రాంగ్. ఇక్కడ నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే, తప్పు చేసిన ఇమ్మడి రవిని శిక్షించాలా, లేకపోతే తప్పు చేయడానికి గల కారణమైన వాళ్ళ ఆవిడ్ని శిక్షించాలా, ఆ పర్స్పెక్టివ్స్ని శిక్షించాలా? సో ఇప్పుడు దీని గురించి కూడా నేను కూడా విన్నాను. నేను ఇప్పుడు ఇమ్మడి రవి చేసింది అది రైట్ ఆర్ రాంగ్ అనేది మన ఒపీనియన్ అసలు డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. సో నువ్వు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఆవిడి, వాళ్ళ అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పోక్ చేశారు. వాళ్ళది చాలా మోడెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళిద్దరు కూడా. అయితే వీడి కాస్త ఫైనాన్షియల్ చాలా కొంచెం తక్కువ ఉండేవాడు. లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడంట. సో ఓవర్ ద పీరియడ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది హిట్ అయిపోయింది వాళ్ళకి. ఇది మాకు డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర పెద్ద డబ్బులు లేవని కదా. సో ఇప్పుడు అలాగా ఒక కంజెస్టెడ్ సిచ్యువేషన్లో పెట్టి సఫికేట్ చేయడం మొదలు పెట్టారండి. సో అక్కడ వాడి ఈగో అనేది స్పైక్ అయ్యింది. అక్కడి నుంచి వచ్చిన క్రిమినల్ మైండ్ ఏదైతే స్టార్ట్ అయిందో, సో దాన్ని నిజస్వరూపమే అది ఐబొమ్మ ఈరోజు. అండ్ నువ్వు చూసుకున్నా లేదు, ఇది ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్ని ఇలా ఆస్తి తెమ్మనో కట్నం తెమ్మని అని వేధిస్తే వాడు ఇంకా ముందు వెనక చూసేదేం లేదు, డైరెక్ట్ బొక్కలోకి వెళ్ళిపోతాడు వాడు. కానీ ఇదే విషయంలో అబ్బాయికి జరిగింది ఇది యాక్చువల్గా.
కదా, దీని అదే గురించి కదా ఎవరు నేను మాట్లాడరు. అంటుంది. అదే కదా నేను అండ్ పోలీసులు కూడా కన్ఫ్యూజ్ చేశారు ఇది. మ్మ్. వాళ్ళు వేధించడం వల్లనే తనకి ఇలాంటి ఐడియా వచ్చి ఈజీ మనీకి అలవాటు పడ్డాడని. అక్కడ పోలీసులు ఒక ఈజీ మనీకి అలవాటు పడ్డాడు వరకే చూస్తున్నారు, కానీ దాని ముందు జరిగింది కూడా తెలుసు వాళ్ళకి. తెలుసు. యాక్చువల్గా నిజంగా వాళ్ళ పోలీసులు అనుకుంటే ఫస్ట్ అరెస్ట్ చేస్తుంది విమిట్ రవి వాళ్ళ భార్యని, వాళ్ళ అత్తగారిని. ఇది జరగదు, ఎందుకంటే మేల్కి ఎప్పుడు కూడా జస్టిస్ అనేది అంత ఈజీగా జరగదు, అమలు జరిగినంత ఈజీగా. అంటే ఎలా అంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ఎలా అంటారంటే, నువ్వు చేయి పెట్టి ఒకరిని కాల్చమన్నావు, వాడు కాల్చాడు. ఇప్పుడు కాల్చిన వాడిని పట్టుకుంటావా, కాల్చమన్నవాడిని పట్టుకుంటావా? ఇద్దరు దొంగలే కదా. కానీ మన జ్యుడిషియల్ సిస్టమ్, ఈ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ అమ్మాయి ఎప్పుడు సేఫ్గానే ఉంటుంది ఇలాంటి విషయాల్లో. అండ్ నేను చూసాను ఐబామ్ గురించి, వాడు బీఎస్సీ కంప్యూటర్స్ ఏదో చేశాడు, తర్వాత ఎంబీఏ కూడా చేశాడు. అండ్ ఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హీస్ ఎ వెబ్ డెవలపర్. ఏమైంది అంటే అందరికీ తెలిసిందే ఏమై ఉండొచ్చు అంటే, వెన్ సమ్వన్ నువ్వు ఇది చేయలేవు రా బాబు, నువ్వు డబ్బులు సంపాదించలేవు అని పర్టికులర్గా అనేసినప్పుడు అతని కెరియర్ కూడా 30,000-40,000 శాలరీతోనే స్టార్ట్ అయింది. మోస్ట్ ఆఫ్ ఆర్ కెరియర్ స్టార్టెడ్. హీస్ గుడ్ ఎట్ వెబ్ డెవలప్మెంట్. ఆ తర్వాత దాన్నే యూజ్ చేసుకొని సంపాదిద్దాం అనుకున్నాడు. దట్ ఈస్ వెరీ గుడ్, ఆ థాట్ వెరీ గుడ్. కానీ చేసిన విధానం తప్పై ఉండొచ్చాము. మేబీ హీ వుడ్ హ్యావ్ గాన్ టు సమ్ క్లయింట్స్, అరే నీకు మంచి వెబ్ పేజ్ డిజైన్ చేసి ఇస్తాను రా బాబు. ఈవెన్ హ్యాక్డ్ ఎస్బీఐ ఏదో హ్యాక్ చేసి అందులో సినిమా పెట్టి దాన్ని వాడుకుంటున్నాడు అని నేను. అండ్ ఇక్కడ నువ్వన్నట్టు ఆయన కెరీర్ ఎర్లీగానే కాస్త తక్కువలోనే స్టార్ట్ చేశాడు. 30,000-40,000 ఏదైతే అనుకున్నామో అక్కడే స్టార్ట్ చేశాడు. అండ్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఇన్ఫోటెక్ అనే కంపెనీకి ఆడు ఫౌండర్ కూడా, ఆడు కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు వాడు. చూడు మరి. సో స్లోలీ గ్రో అవుతున్నాడు. అయితే వీళ్ళ భార్య అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఇంత స్లోగా స్టార్ట్ చేస్తే మా లెవెల్కి ఎప్పుడు రీచ్ అవుతావు? క్విక్ మనీ కావాలి, క్విక్ మనీ కావాలి, ఫాస్ట్ మనీ కావాలి. సో ఇలాంటి విషయాల్లో పోక్ చేయడం వల్ల మనోడికి ఈగో హిట్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ చేశాడు. ఎనీవేస్ మనోడికి వెబ్ డిజైనింగ్లో బాగా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మెల్లగా స్టార్ట్ చేశాడు. అండ్ ఇక్కడగా నువ్వు పర్స్పెక్టివ్ అడిగా కదా, ఇప్పుడు వీడు ఒక్కడే పైరసీ చేస్తున్నాడా ఐబామ్ వాడు? కాదు, చాలా సైట్లు ఉన్నాయి. కానీ వీడిని ఎందుకు సీరియస్గా తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి నువ్వు. ఒకటి, మిగతా వాళ్ళు పైరసీ చేస్తారు ఎలాగా, సినిమా డేట్స్ రిలీజింగ్ డేట్ వచ్చి సినిమా రిలీజ్ అయినాయి, ఓపెనింగ్స్ అన్ని వచ్చిన తర్వాత ఎవడెవడ కెమెరా పట్టుకెళ్ళి ఒక కార్నర్ షీట్లో పెట్టుకొని లేకపోతే మిడిల్ షీట్లో పెట్టుకొని రికార్డ్ చేసి సైట్లో పెడతాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వీడి సినిమాలు పెడుతున్నాడు. దీనివల్ల ప్రాబ్లం లేదంటూ ఉంటుంది, తక్కువ మొత్తంలో ఉంటుంది. మన ఐబామ్ ఏంటి, బాగా హైలీ ఇంటెలిజెంట్ స్కిల్డ్ పర్సన్ కదా వీడు. వీడేం చేశాడు, ఇంకో 2 daysలో రిలీజ్ అయ్యే సినిమాని సర్వర్లోకి వెళ్ళి 4K ప్రింట్ తెచ్చేవాడు. ప్రింట్ తెచ్చేవాడు 4K ప్రింట్ తెచ్చి వాళ్ళకన్నా ముందు వీడు చూసి వీడు రిలీజ్ చేసేవాడు. అక్కడ ప్రాబ్లం అయింది. వీళ్ళకి ఇంకా ఓపెనింగ్స్ రాలేదు, సినిమా సైట్లో ఉంది, క్రోర్స్ ఆఫ్ మనీ డెఫినెట్లీ లాస్ అవుద్ది. అండ్ ఇక్కడ ఇమ్మిడి రవి చేసింది కరెక్ట్ అంటే డెఫినెట్లీ రాంగ్. జ్యుడిషియల్ ప్రకారం వాడు చేసింది చాలా తప్పు కదా, సినిమాల ప్రకారం చేసింది తప్పు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎవరైతే ప్రజలని, ఇప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది ఇది, ఆయన చేసింది కరెక్ట్, మాకు ఆయన మా దేవుడు అని చాలా ఫ్యాన్ బేస్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న బిజీ లైఫ్లో కాస్త ఈజీగా యాక్సెస్ మూవీని ఇస్తున్నాడు, సర్వీస్ ఇస్తున్నాడు. బట్ నువ్వు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తప్పు ఇమ్మిడి రవిది ఉందా, ఫిల్మ్ ఇండస్ట్రీది ఉందా, అది మనం 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, ఇమ్మిడి రవి ఏంటి పైరసీ చేసి సినిమాలు చూపిస్తున్నాడు అందరికన్నా ముందే, రిలీజింగ్ కాకముందే, తప్పు. అండ్ టికెట్స్ అడ్డగోలుగా పెంచేసి 150 రూపాయల టికెట్ ఏమో 400-500 పెట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు జనాలకు అమ్ముకుంటున్నాడు, అది తప్పు. ఇక్కడ తప్పు ఐబామ్ రవి చేశాడు, ఫిల్మ్ ఇండస్ట్రీ చేసిందా పక్కన పెడితే తప్పు ఎవరిదంటే గవర్నమెంట్ది తప్పు, డెఫినెట్లీ గవర్నమెంట్ది. ఎందుకంటే ఇమ్మిడి రవి తప్పు చేశాడు పైరసీ చేసి, ఓకే, జస్టిస్ సప్లై అవ్వాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తప్పు చేస్తుంది, 100 రూపాయల టికెట్ 500-1000 రూపాయలకి అమ్మి, అక్కడ కూడా జస్టిస్ చేయాలి గవర్నమెంట్. కానీ ఇక్కడ వీడు చేసిన తప్పు, వాళ్ళు చేసిన తప్పు. కానీ జస్టిస్ అనేది ఎవరు సప్లై అవుతుంది? డబ్బులు ఉన్న వాళ్ళకి, పలాతులకి సప్లై అవుతుంది. అంటే ఇఫ్ యూ గో టు ద మూవీ, నాగార్జున ధనుష్ మూవీ ఉంది కదా, డైరెక్టర్ ఒక చాలా మంచి మాట చెప్తాడు అబ్బా, ఏంటంటే ఒకరికి న్యాయం ఎప్పుడు చేకూరుద్ది అంటే ఇద్దరు ఒకే లెవెల్లో ఉన్నప్పుడు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు ఉంటే న్యాయం పేదవాడికి చెందే అవకాశమే లేదు. కరెక్ట్, వాట్ హ్యాపెన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ టాపిక్, మేల్ ఈగో చాలా ఫ్రెజైల్ కదా.
ఆబ్వియస్లీ చాలా చాలా డెలికేట్. నువ్వు నేను ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ అనుకుంటాం, బట్ వెన్ సిచ్యువేషన్ కమ్స్ మన ఈగో కూడా ఏ రకంగా స్ట్రైక్ అవుతుంది, స్పైక్ అవుతుంది మనకు కూడా తెలియదు. అంటే వీ షుడ్ బి డూయింగ్ గుడ్ థింగ్స్ అబ్బా. ఇమ్మడి రవి కూడా మేబీ ద పర్సన్ హూ మైట్ హ్యావ్ డిడ్ దిస్ మైట్ నాట్ నో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని. బట్ హీ అచీవ్డ్ ఏ లాట్ మెనీ థింగ్స్. 10 కోట్ల మంది చూస్తున్నారు. ఏమైంది ఇప్పుడు? ఆయన చాలా బెస్ట్ సర్వీస్ చాలా మందికి అప్పగించాడు, బట్ ఏమైంది ఈ రోజు లైఫ్లో ఒక అదే పైరసీ మూవీ లీక్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ లీక్ అయింది ఇమ్మడి రవీస్ లైఫ్, వాడి ఫ్యూచర్ లీక్ అయిపోయింది ఇక్కడ. 100 సార్లు 1000 సార్లు అని ఉంటాం ఇప్పటివరకు అతని పేరు మనం. ఆఫ్టర్ ద పాడ్కాస్ట్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. బట్ కాకపోతే ఏంటంటే కాస్త డిఫరెంట్ డైరెక్షన్లో యూజ్ చేశాడు ఇంటెలిజెన్స్ని. అండ్ రైట్ వేళ చూసింటే మేబీ వాడు ఇప్పుడు ఎక్కడ ఉందనే వాడు. అండ్ నేను ఈ టాపిక్ ఎందుకు తెచ్చాను అంటే, మన పాడ్కాస్ట్లు చూస్తున్న ఆడియన్స్ చాలామంది వాంట్ టు అచీవ్ అట్లీస్ట్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్, కానీ వాళ్ళు చాలా మాటలు పడి ఉంటారు, అరే నువ్వు చేయలేవు అని తల్లిదండ్రుల నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తే నువ్వేం చేస్తావులే, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావా, నాన్న ఇది కాదు నాన్న నేను ఒక 20 లక్షలు 30 లక్షలు జాబ్ కొడతాను, ఒక 2-3 ఏళ్ళ తర్వాత స్టార్టింగ్ 30,000-40,000 ఉంటుందంటే 30 లక్షలు వస్తుందా అని చాలా ఇళ్ళల్లో అంటుంటారు అబ్బా. కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు, అంటే అయితే కొంతమంది సపోర్ట్ చేయరు. అండ్ దానివల్ల దే వుడ్ బి చూసింగ్ డిఫరెంట్ వేస్. ఒకటి పైరసీ అయితే, ఇంకొకటి బెట్టింగ్ అవ్వచ్చు, ఇంకోటి క్విక్ మనీలోనే మాట్లాడుకుంటుంటే నేను ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 లక్షలు ఒక నెలలోనే వచ్చేసి. ఇవన్నీ స్కాములు డూపులు వెళ్ళొద్దు. దట్స్ ద పాయింట్. అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎ గుడ్ పర్స్పెక్టివ్. చేయండి, మనం ఏదైనా చేయొచ్చు, డూ మల్టిపుల్ థింగ్స్. సో దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే ఈజీ మనీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అసలు ఈజీ మనీకి ఉద్యోగం లేని వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఉద్యోగం వచ్చిపోయిన వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు కదా. సో దిస్ బ్రింగ్స్ టు ద లే ఆఫ్స్ టాపిక్ అన్నమాట. ఏంటబ్బా అసలు లే ఆఫ్స్ పరిస్థితి మా కంపెనీలో కూడా జరిగింది. నీకేమైనా అయిందా? అయింది, ఆబ్వియస్లీ అయింది. 2 months శాలరీస్ ఇవ్వలేము, అంత బాగుంటే నెక్స్ట్ మంత్ ఇస్తాం అన్నట్టు చెప్పారు అనమాట. సో 2 months చిల్ మోడ్ కంగారు పడాల్సిన అవసరం లేదు. మేబీ బాగానే సంపాదిస్తున్నాము కదా, అందుకే ఏ బాధ లేకుండా ఉన్నావు. అలా అని కాదు, కానీ మేబీ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వల్ల ఇట్ ఈస్ హెల్పింగ్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది నీకు, సో అందుకే వస్తే చిల్ ఉంటున్నావు. బట్ వేరే లైఫ్లో అట్లా ఉండకపోవచ్చు మేబీ. ఖచ్చితంగా బాయ్. లెట్సే ఇప్పటికిప్పుడు నాకు ఆల్మోస్ట్ చాలా ఈఎంఐస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ అవి కట్టాలి, తీసుకున్న వాడికి కట్టాలి, తప్పదు కదా. సెకండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ కమింగ్ బ్యాక్ టు ద లే ఆఫ్స్ టాపిక్, అసలు ఎందువల్ల అవుతుంటాయి అంటారు? ఇక్కడ కంపెనీకి ఇప్పుడు మన లేఆఫ్స్ అనేదాన్ని ఒక చిన్న టాపిక్ ఏం చేసి మాట్లాడడానికి లేదు విజయ్. ఇక్కడ బేసికల్గా ఏంటంటే మనం లేఆఫ్స్ అయితే ఇప్పుడు చాలా కంపెనీ లేఆఫ్ చేసే ముందు పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంది అందుకే తీసేస్తున్నాను కొన్ని కంపెనీస్ అంటే. బట్ అది ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, చాలా కంపెనీస్ అన్ని కూడా ఏఐలో ఇన్వెస్ట్ చేస్తుంది, హ్యూమన్స్ మీద కన్నా మిషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే కాస్త మంచి రిటర్న్స్ వస్తాయని అదొక థాట్ ప్రాసెస్ ఉంది. 2 కాస్ట్ కటింగ్ ఉంది. సో ఈ 2 ఎలిమెంట్స్ చూసుకుంటే నువ్వు ఈ 2 బాగా అప్లై చేసేది ఎవరనుకున్నావు? పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. నీకు లేఆఫ్స్ అనేది ఎక్కువ జరిగేది కూడా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్లోనే ఎక్కువ జరుగుతుంది. నువ్వు యూ నేమ్ ఇట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, వాట్ ఎవర్. ఎందుకని? సో ఏం చేస్తాయంటే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ వాళ్ళ మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే షేర్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా హైలోనే చూపించుకోవాలి వాళ్ళు. షేర్ వాల్యూ ఎప్పుడన్నా తగ్గుతుందంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ తగ్గిపోతారు. షేర్ వాల్యూ నువ్వు హై అని ఎప్పుడు చూపించుకోగలుగుతావు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన రిటర్న్స్ ఈ ఇయర్ కూడా రావాలంటే కష్టం అవుతుంది కదా. సో ఇప్పుడున్న ఈ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే ఈ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ అనో కాస్ట్ కటింగ్ అని చెప్పేసి ఒక హ్యూజ్ బల్క్గా ఒక 30,000, 14,000, 10,000 ఎంప్లాయీస్ని తీసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీని సేవ్ చేసి, అది $3 billion, $5 billion, $6 billion ఏదైతే సేవ్ చేస్తారో దాన్ని కంపెనీ లాభాల కింద చూపించుకొని వాళ్ళ షేర్ వాల్యూని ఎప్పుడు హైలో పెట్టుకుంటున్నాయి. సో దట్ ఇన్వెస్టర్లు వస్తారు, వాడికి డబ్బులు వస్తానంటే వాడికి బొక్క పేదేవుడు నువ్వు నేనే కదా. సో మెయిన్ లే ఆఫ్ రీజన్స్ అయితే ఇవి ఉంటాయి. విల్ బి వన్ ఆఫ్ ద రీజన్. కుడ్ బి. మా కంపెనీలో మా సీఈఓ ఏం చెప్పారంటే, అట్లీస్ట్ మా ఆయన మంచోడు నేను అనుకుంటున్నాడు. సీఈఓతో మాట్లాడంత రేంజ్కి వెళ్ళావా? మా సీఈఓ ఏం చెప్తున్నారంటే, యాజ్ ఆఫ్ నో ఏఐలో ఏఐ కంపెనీ కాబట్టి ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ యాజ్ వెల్ అనమాట. ఇప్పటి వరకు చాలా ఇన్వెస్ట్ చేస్తారు మా కంపెనీలో మాకున్న ఇన్వెస్టర్లు, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. రిటర్న్స్ ఏమీ జనరేట్ చేయలేకపోతున్నాం అనమాట.
అందువల్ల ఇన్వెస్టర్స్ కూడా ఏమన్నా ఏఆర్ఆర్ మీ రికరింగ్ రెవెన్యూ ఏమైనా చూపించండి, మీకు డబ్బులు ఏమైనా వస్తున్నాయా, రాకపోతే ఇప్పటివరకు ఒక 15 million వరకు పెట్టాను కదా, మరి మీకు డబ్బులు ఏమి రాకపోతే ఇంకెంతవరకు పెడతాను అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ నాట్ గెటింగ్ ఎనీ రెవెన్యూ. ద ఇన్వెస్టర్స్ ఆర్ బ్యాకింగ్ డౌన్. దానివల్ల కంపెనీ జీతాలు ఇవ్వలేకపోతుంది. అండ్ ఇప్పటివరకు ఏం జరిగిందంటే ఇన్వెస్టర్లు డబ్బులు ఇచ్చారు ఏ కంపెనీస్ అని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బాబు. ఒక దగ్గర 100 కోట్లు తీసుకున్నారు, 100 కోట్లు పెట్టి ఏదో డెవలప్ చేస్తా అన్నారు, 50 కోట్లు జీతాలు ఇచ్చారు, 50 కోట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద పోయింది, డబ్బులు మాత్రం ఏమి రాలేదు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళారు, బాబాయ్ 50 కోట్లు ఇవ్వని, వాడు ఈయన మామ అన్నాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ అనమాట. అంతో ఇది కూడా ఒక రీజన్ లే ఆఫ్స్ వల్ల. ఈ లేఆఫ్స్ అవుతున్నాయి కదా విజయ్. లే ఆఫ్ విషయంలో ఇప్పుడు లే ఆఫ్ అయింది, ఇప్పుడు నీ సిచ్యువేషన్లో ఉంది, ఇప్పుడు నువ్వు ఆ కూలింగ్ పీరియడ్లో ఉన్నావు కదా, లే ఆఫ్ ఎన్ని మంత్స్ ఇచ్చారు నీకు జాబ్ చూసుకో? 2 నెలలు జాబ్ చూసుకోమని చెప్పలేదు, కొద్దిగా సరదాగా ఉండండి శాలరీ ఇవ్వని చెప్పారా? అన్నీ బాగుంటే జనవరిలో నుంచి మీకు శాలరీ 2 months శాలరీ కూడా ఇస్తాం అన్నట్టు చెప్పారనమాట. సో బేసికల్గా ఈ లే ఆఫ్ విషయంలో కంపెనీ ఎప్పుడు కూడా రాంగ్ కాదు, కంపెనీ ఈజ్ ఆల్వేస్ రైట్. కంపెనీ ఎప్పుడు తప్పు చేయదు, ఆన్ ద పేపర్లో ఏదైతే ఉందో అదే చేస్తుంది. నీకు ఎప్పుడైనా నీకు ఒక ఆఫర్, నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూకి ర్యాక్ చేసావు, నీకు ఆఫర్ లెటర్ వచ్చింది, ఏం చేస్తావు నువ్వు? మెయిల్ ఓపెన్ చేస్తావు, ఫస్ట్ పేజ్ చూస్తావు, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు ద బ్లా 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 ఫ్యామిలీ అంటే నువ్వు మొత్తం స్క్రోల్ డౌన్ చేస్తావు, లాస్ట్ పేజ్కి వెళ్ళిపోయి నీ అనెక్సర్ చూసుకుంటావు, శాలరీ పికప్ మనకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది, నెలకి ఎంత వస్తుందా, టీకే గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది, నెట్ శాలరీ ఎంత వస్తుంది, అంతే అట్ల వరకే చూస్తావు. బట్ మధ్యన ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, నువ్వు ఎప్పుడు చదివి ఉండవు. నువ్వే కాదు, నాకు తెలిసి 100%లో 1% చదివి ఉంటాడు ఎవడో తెలివైనవాడు, మీతో ఎవరు చదవవు. నువ్వు ఎప్పుడైనా చూసుకో, బిట్వీన్ దోస్ పేజెస్ ఎక్కడ ఒక చోట వాడు మెన్షన్ చేసి ఉంటాడు, నాకు దగ్గర పనున్నంత వరకు నేను ఉంచుకుంటాను, నేను నాకు రైట్ ఉంది, నిన్ను ఎప్పుడైనా తీసేసే రైట్ నాకుంది, పలానా రోజు నిన్ను పొమ్మంటే నువ్వు అన్నీ మూసుకొని పోవాలని ఎక్కడో చోట బోల్డ్ లెటర్లో మెన్షన్ చేసి ఉంటాడు. చిన్నగా కాదు, పెద్ద లెటర్లో మెన్షన్ చేసి ఉంటాడు, అది మనం చదవం. మనం ఏం చేస్తాం, అలాంటి పాలసీస్ ఉన్న కంపెనీస్లోకి నువ్వు వెళ్ళి ఇంకా ఈడే దైవం సర్వస్వం అని చెప్పి నువ్వు కారు కొంటావు, ఇల్లు కొంటావు, బైక్ కొంటావు, నెక్స్ట్ ఇయర్ ఉండే ఖర్చులు ఇవాళనే ప్లాన్ చేసుకుని ఈఎంఐలు కట్టుకుంటావు. ఆడు రైట్, ఆడు నాకు పర్లేదు తీసేస్తాడు. నువ్వు తర్వాత ఏం చేస్తావు, ఇన్ని అప్పులు ఉండిపోయి నువ్వు మళ్ళీ బ్లేమ్ చేసేది ఎవడు? కంపెనీని బ్లేమ్ చేస్తావు. నువ్వు బ్లేమ్ చేయాల్సింది నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవాలి కదా. నేను ఇంత బ్లైండ్గా నమ్మి ఇవన్నీ చేసుకున్నాను, నేను ఇది నా తప్పు, వాడు మెన్షన్ చేసాడు ఆఫర్ లెటర్లో ఆల్రెడీ నాకు పని లేనప్పుడు తీసేస్తానని. నీట్గా చెప్పాడు, చాలా నీట్గా చెప్పాడు, చాలా నీట్గా ఉంటుంది. నువ్వు కావాలంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి మీకు ఆఫర్ లెటర్లో ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. అది నాది కూడా చూడాలి. కాకపోతే ఈ లేఫ్ ప్రాబ్లం అనేది నీకు ఉంటూనే ఉంటుంది అబ్బా, నీకు ఎవ్రీ ఇయర్ ఉంటుంది, నువ్వు చచ్చే వరకు ఉంటుంది, కమింగ్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది నీకు యాక్చువల్లీ. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు అలాంటి విషయాల్లో భయపడకూడదు. అంటే ఒకటి డే బై డే నువ్వు స్కిల్ అప్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి అందులో ఉన్న ఫ్యూచర్లో ఏమి హెల్ప్ అవుతుందో దాని స్కిల్స్ ఏదైతే అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా నువ్వు పెట్టుకోవాలి. ఒకటి మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు? 60% ఉన్నారు. 60% అంటే చాలా ఎక్కువ మంది, 40% ఉన్నారు. 40% చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు. 40% ఉన్నారు. ఇప్పుడు జాబ్ పోతే హ్యాపీగా ఉండేది ఆడే, ఎందుకంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. 60% మెంబర్స్ పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు చేసి రోడ్డు పడిపోవడమే కదా. ఇంటి రెంట్ కూడా కట్టలేం కదా, ఇంటి ఈఎంఐ కూడా కట్టలేం, అన్ని సత్తుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇల్లు ఉండాలి కదా అబ్బా, అది మన ఊర్లో ఉంటుంది అనుకో ఒక ఇల్లు, బట్ నాట్ ఇన్ ద మేజర్ సిటీస్ వేర్ వీఆర్ లివింగ్. ఎక్కడైతే బతుకుదాం అనుకున్నామో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. అన్నీ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్. ఏది కష్టం ఉంది? ఒక సైట్ క్రియేట్ చేసి ఫైర్ చేయడం కూడా ఈజీ. ఐబామ్ గురించి నిజమే కదా, దట్స్ ట్రూ. వెన్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యూ దట్ యూ కెన్ డూ థింగ్స్, యూ వుడ్ బి ఏబుల్ టు డూ థింగ్స్. డెఫినెట్లీ. లే ఆఫ్ అయితే ఇబ్బంది పడద్దు, బాధపడద్దు, ప్రయత్నించండి, మంచి ఉద్యోగం వస్తుంది. ఒకవేళ ఉద్యోగం కాదనుకుంటే ఏదో బిజినెస్ పెట్టుకోండి, ఏదైనా పెట్టు, అన్నీ మన మంచికి. ఇక్కడ పోయిందంటే వేరే చోట ఓపెన్ అవుతుంది. ఫర్ షూర్. ఎందుకంటే అది వేరే స్టోరీలే. బట్ ఎవ్రీ లే ఆఫ్ విల్ బీ న్యూ పాత్ టు ఏ న్యూ లైఫ్. డెఫినెట్లీ న్యూ లైఫ్. అది అసలు ఫెయిల్యూర్ అని కూడా చెప్పుకోవడానికి లేదు. అండ్ అంటే నేనేం ఫీల్ అవుతాను, నేను కాదు, ఎవరైతే వర్క్ చేశాను పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరైనా సరే, సోన్ సోషల్ వల్ల నీ జాబ్ పోయిందంటే దాన్ని నువ్వు చాలా పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే అది న్యూ చాప్టర్కి ఓపెన్. అది సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు కొంచెం కన్సర్న్ కూడా చూపిస్తాను. అంటే నేను ఎలా కన్సర్న్ చూపిస్తానంటే,
ఇప్పుడు నేను ఆ కంపెనీ నుంచి నన్ను తీస్తాను, నేను బయటకు వచ్చాను, నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అరే నేను ఎన్నాళ్ళు వాడికి అవసరం దానికి నేను ఎక్కువ పని చేస్తాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతే వాడు ఎలా సర్వైవ్ అవుతాడు. నీకు వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ హార్ట్ డెఫినెట్లీ నీకు థాట్ కూడా ఎలా వస్తుంది. అది కాకపోతే ఇక్కడ క్లోజ్ అయిందంటే డోర్ వేరే చోట డెఫినెట్లీ ఓపెన్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అంటే అంతే కదబ్బా, ఎందుకంటే ఇప్పుడు 10 లక్షలు లే ఆఫ్ అయిపోయింది, 20 లక్షలకి వెళ్తావు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కూడా అప్గ్రేడ్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి 2-3 నెలలు జీతం కూడా ఇస్తారు కదా మనకి. కొన్ని కంపెనీస్ ఇంకా ఎక్కువ ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ ఎక్కువ ఇస్తున్నాయి, చాలా కంపెనీస్ సీట్ లేకపోతున్నాయి కూడా. అండ్ దోస్ వుడ్ బి ద వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ వాళ్ళకి మాత్రం వర్తిస్తాయి, ఎవరికైతే డబ్బులు ఇవ్వట్లేదు. అండ్ ఈ లే ఆఫ్స్ అయిపోయింది సరే, మనం ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా చెప్పావు ఏంటంటే హ్యావింగ్ సెకండరీ ఇన్కమ్ ఇస్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. అసలు ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం ఎలా? ఓకే, ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో వాట్ ఈస్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వాట్ యూ థింక్? నా దగ్గర ఉన్న స్కిల్నే ఐ కుడ్ సెల్ ఇట్, ఐ కుడ్ మేక్ మనీ ఈజీలీ. ఓకే, వేర్ యూ కెన్ సెల్ ఇట్? ఐ కుడ్ సెల్ ఎనీవేర్, ఐ కుడ్ సెల్ ఆన్లైన్లో అమ్ముతాను. మా ఇంటి పక్కన ఒకటి ఉంటాడు, సాఫ్ట్వేర్ కోసం చూస్తున్నాడు, అరే బాబాయ్ నాకు బాగా వచ్చు, నేను నీకు ట్రైనింగ్ చేస్తానంటే 20,000-30,000 ఖచ్చితంగా సరదా ఇస్తాడు. సో నీ సెకండ్ సోర్స్ ఇన్కమ్ కూడా సేమ్ నీ స్కిల్ సెట్ బట్టి నువ్వు చూస్ చేసుకుంటావు. డెఫినెట్లీ స్కిల్ సెట్ పైన చూస్ చేసుకుంటే. ఇప్పుడు నీ జాబ్ నీ రోల్ లే ఆఫ్ అయిపోయింది, నీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్కిల్ కూడా లే ఆఫ్ అయిపోతే ఎలా అయిపోతుంది? హౌ దట్ వాట్ ఇఫ్ అండ్ సో దెన్ అదర్స్, ఐ మీన్ అదే కదా నేను ముందేమన్నానంటే సెకండ్ సోర్స్ కాదే, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, నాట్ సెకండ్ సోర్స్, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్. నువ్వు చూసుకో, ఇప్పుడున్న మేజర్లీ మన కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి తెలుసా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఎంతోమంది నా కంపెనీలో చూసుకుంటాను నేను, సాయంత్రం 5 అయితే ఎవడొకడు ఆ మూలకు వచ్చి రీల్ డ్యాన్స్ చేస్తుంటాడు, ఈ అమ్మాయి ఒక డ్యాన్స్ చేస్తుంటుంది, అక్కడ ఏదో ఒకడు నీతులు చెప్తుంటాడు, వాడేమో కంపెనీ ఇది మాకు ఇంకా కాఫీ ఇక్కడ ఉంటుంది, ఇది అక్కడ ఉంటుంది అన్నీ చూపించుకుంటాడు. నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ మై కంపెనీ. ఇది నా కంపెనీలో కదా, ఏ కంపెనీలో చూసుకో, గెట్ రెడీ విత్ మీ కూడా, అది కూడా కంపెనీ ట్యాగ్ వేసుకొని చేస్తారు. కార్పొరేట్ ఎంప్లాయీస్లో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అండ్ గట్టిగా చెప్పాలంటే వాడు ఈ జాబ్తో ఎర్న్ చేసేదానికన్నా సోషల్ మీడియా నుంచి ఎర్న్ చేసేది ఎక్కువ, ప్రమోషన్ బట్టి దాన్ని బట్టి. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఇప్పుడు చూస్ చేసుకునే ప్లాట్ఫామ్ ఏదంటే సోషల్ మీడియా. ఖచ్చితంగా దట్ విల్ యాడ్ ఆన్. అదే కదా, అందుకనే కదా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నాకు తెలిసింది ఏదో చెప్తూ ఉన్నాను. ఈ మధ్యన ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అందరికి తెలుగులో అందరికి తెలుసు అతను. బ్రో ఎలా ఉందని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉందంటే, ఐడియల్లీ టెక్నికల్లీ చూసుకుంటే ఇదే నా ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకు జాబ్ అదేం పే చేయట్లేదు, ఇదే పే చేయలేదు. సో మెల్లమెల్లగా అంటే అది ఒక లిమిటేషన్ లేదు కదా, నువ్వు డాన్స్ వేస్తాను నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, లేకపోతే నువ్వు మోటివేషన్ చెప్తే ఇన్ఫ్లుయెన్సర్ అదని లేదు కదా. నువ్వు జస్ట్ పొద్దున్న లేసి బీర్ బాటిల్ పట్టుకొని కుక్ చేసి పెట్టి డాన్స్ చేస్తాడు మధ్యలో, ఆడు ఇన్ఫ్లుయెన్సరే, ఆడికి డబ్బులు వస్తున్నాయి, ఆడికి ఫాలోవర్స్ వస్తున్నాయి. ఈ మధ్యన చూడు, ఒక ఆవిడ డాన్స్ చేస్తుంటే వెనకాతలాడు బీట్ బాక్స్, ఆడు ఇన్ఫ్లుయెన్సరే డెఫినెట్లీ, ఆడు కూడా ఇన్ఫ్లుయెన్స్. ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ కన్నా వాళ్ళకి బాగా ఎర్న్ చేస్తారు. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి నీకు ఫస్ట్ సోర్స్లో ఏదైతే స్కిల్ సెట్ ఉందో నీ సెకండ్ సోర్స్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ కుడ్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ బేస్ సోర్స్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నన్ను అడిగావు కాబట్టి నేను అడిగాను, ఇందాక నన్ను అడిగావు కాబట్టి ఐఎమ్ గుడ్ ఎట్ డెవాప్స్, అందువల్ల గుడ్ డెవాప్స్నే ట్రైన్ చేస్తున్నాను, లేకపోతే ఎవరో ఒకరికి ఉద్యోగాలు ఇప్పించడమో, లేకపోతే ఏదో ఒకటి చూసాను నేను. యాక్చువల్గా నీ స్టూడెంట్లో ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి మంచిగా 18 lakhs ప్యాకేజ్ ఎంతో చేయించావు, ట్రైనింగ్ నుంచి తర్వాత 35 lakhs సపోర్ట్ 35 lakhs కూడా బాగానే ఉందా బిజినెస్ ఇప్పుడు? మరి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నువ్వు ఆ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. మనం ఈ యూట్యూబ్లో ఏం చెప్పామంటే ఫ్రీగా చెప్తామని చెప్పాం. సో ఐ వుడ్ బి డూయింగ్ దట్ ఫర్ ఫ్రీ. యు ఆర్ నాట్ ఛార్జింగ్. ఫస్ట్ మనకంటూ ఒక బేస్ ఉండాలి కదా అబ్బా. నాకు తెలిసింది ఏంటో చెప్దామన్న ప్లాన్లో 30 షార్ట్స్ చేశాను. షార్ట్స్ మాత్రమే చేశాను. ఐ వాంట్ టు డూ లాంగ్ వీడియోస్. ఖాళీగా కూడా ఉన్నాం కదా ఎలాను 2 months 2 నెలలు. సో ఐ బి ప్లానింగ్ దట్ ఆఫ్ కూడా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆ తర్వాత అన్నీ బాగుంటే మేబీ ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తాను. సో నా ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా డెవలప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నీకు రిఫర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వీక్ చెప్తాను. మన విజయ్ ఐటీ అని ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. అందులో డెవాప్స్ కంటెంట్ మొత్తం పోస్ట్ చేస్తాను అనమాట. 30 videos ఫర్ షూర్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. అసలు డెవాప్స్ అంటే ఏంటి నుంచి ఆటో స్కేలింగ్ ఎలా చేయాలి, ఆటో హీలింగ్ ఎలా చేయాలి,
ఎలా మేనేజ్ చేయాలి, ఒక ప్రొడక్షన్ సర్వర్స్ని ఎలా మానిటర్ చేయాలి, అసలు ఎలా డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఇన్ లాంగ్ వీడియోస్. గ్యాప్లో ప్రమోషన్ వేసావా? 30,000-40,000 తీసుకుంటారు అబ్బా వేరే ఛానల్కి ఇస్తే. మనం వేసుకోవడంలో తప్పులేదు కదా. సరే, ఇప్పుడు చాలా మందికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ సోషల్ మీడియా ఉంది, అండ్ అంతకు మించి కూడా చేయడం కష్టం. నువ్వు ఇందాక ఒక వర్డ్ తీస్తావు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఏంటి అది అసలు? అంటే నువ్వు మల్టిపుల్గా ఏమేమి చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లే ఆఫ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి డెఫినెట్లీ దే నీడ్ సమ్ స్ట్రెంత్ కదా, జాబ్ పోయినా నాకు ఇది ఉంది అని. సో అది స్టార్ట్ చేయాలంటే నువ్వు ఎలాగో మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అసలు అది ఎలా స్టార్ట్ చేయాలి అంటే నువ్వేం చేస్తున్నావు కాస్త కూడా చెప్తే ఇన్సైట్స్ మేబీ నన్ను రివర్స్. నేనేం చేశానంటే ఐ డిడ్ ఫ్యూ థింగ్స్. నాకు జాబ్ వచ్చిన తర్వాత వేరే కంపెనీకి స్విచ్ అవుదాం అనుకున్న టైంలో నాకు అర్థమైందనమాట, బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, బాగా వచ్చు నాకు. ఐ గుడ్ ట్రైన్ పీపుల్ ఇన్ డెవాప్స్ అని డెవాప్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అది చిన్నగా వెళ్తుంది అనమాట. దాని తర్వాత ఐఎమ్ గెటింగ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ దేర్. దాని తర్వాత సరిపోదు, ఇంకేదో ఒకటి కావాలి కదా, మనుషులం కదా. అందువల్ల మా ఫాదర్ ఒక చిన్నప్పుడు ఆటోలు నడుపుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేనేం చేశానంటే జాబ్ ఉంది కదా నాకు, ఐఎమ్ గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, నేను లోన్ తీసుకున్నాను అనమాట. చాలా పెద్ద లోన్ తీసుకున్నాను. నాకు 18 లక్షలు జీతం అయితే అప్పుడు 20 lakh శాలరీ అయితే 36 lakh లోన్ తీసుకున్నాను నేను. ఓకే, 23-24 LP అప్పుడు 36 lakh లోన్ తీసుకొని ఐ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ వెంచర్. మా ఇంటి దగ్గర మా డాడీ చూసుకుంటున్నారు ఇప్పుడు. సో ఇట్ ఆల్మోస్ట్ 2 crores నౌ. అది అలా నడుస్తుంది. దట్స్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ మై డాడీ ఈస్ ఇన్ గుడ్ పొజిషన్ యాజ్ వెల్. అదొకటి నడిచింది. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ గోయింగ్ ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 50,000. ఓకే అట్లా అంటావు. యూఆర్ డూయింగ్ గ్రేట్ యాక్చువల్లీ, యూఆర్ డూయింగ్ గ్రేట్. బట్ సపోర్ట్ అయితే ఉందబ్బా మనకి మన ఆడియన్స్ నుంచి. నీ ఆడియన్స్ కూడా అందరూ లాయల్ ఆడియన్సే కదా. లాయల్ ఆడియన్స్ యాక్చువల్లీ నేను చూసాను. నేను కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఇది దీని మీద పాడ్కాస్ట్ చేయి, దాని మీద పాడ్కాస్ట్ చేయని అంటూ ఉంటారు. దీస్ ఆర్ వాల్యుబుల్ టు యూ, అలానే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సో ఐ వాంట్ టు మేక్ అనదర్ ప్రమోషన్ యాజ్ వెల్ హియర్. ఏంటంటే ఈ పాడ్కాస్ట్ అనేది చాలా కష్టం అబ్బా. ఎందుకంటే నువ్వు ఒక గెస్ట్ని తీసుకొని రావాలి, ఆ గెస్ట్కి ప్రశ్నలని చెప్పాలి, ఆ గెస్ట్కి టైం కుదరాలి, ఆ గెస్ట్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ నువ్వు చాలా మందిని అడిగితే కానీ ఓంట్ బి గెటింగ్ వన్ అట్లీస్ట్. సో నా ప్రమోషన్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సే యువర్ స్టోరీ, యువర్ సాఫ్ట్వేర్ స్టోరీ టు ఆల్ ద పీపుల్, టు మై ఆడియన్స్, టు అవర్ ఆడియన్స్, ఇది మన ఛానల్ కాబట్టి యూ కెన్ రీచ్ మీ at vijaybaskar@gmail.com. మీ స్టోరీ నాకు చెప్పండి. ఓకే అనిపిస్తే విల్ మేక్ ఏ పాడ్కాస్ట్ అండ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. నైస్, గుడ్ ఆపర్చునిటీ గైస్, గుడ్ ఆపర్చునిటీ. సో అదనమాట నా స్టోరీ. ఇన్స్పైరింగ్. నేను టెక్ కంటెంట్ పైన డెవాప్స్ని చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలని స్ట్రింక్ చేసి చాలా పెద్ద కాన్సెప్ట్ని రాత్రుల్లో కూడా నిద్రపోకుండా రాత్రులు షూట్ చేసి చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అంటే వాటికి 1000 views కూడా వచ్చాయి కదా తెలుసా, హానెస్ట్లీ. కానీ మనం నువ్వు ఒక లవ్ బాంబింగ్ అని చెప్పావు, ఇంకేదో కథ చెప్పావు, ఆ కథ రైటా రాంగ్ అని చాలా మంది అడుగుతున్నారు. అసలు ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే అక్రమ సంబంధం అని ఒకటి ఉంది, అది ఆ పాడ్కాస్ట్ చూసేయండి. ఏంటబ్బా ఆ స్టోరీ ట్రూవా రాంగ్ అసలు? విజయ్, అది ట్రూవా రాంగ్ తర్వాత మాట, అది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడు, ఒక సామెత ఉంటుంది కదా, నువ్వు ఎయిర్పోర్ట్లో షిప్ కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కదని. ఎయిర్పోర్ట్కి ఫ్లైట్స్ వస్తాయి కానీ షిప్ రాదు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటున్నాను, నేను 1 hour వర్క్ చేశాను, నేను ఐ డెఫినెట్లీ నీడ్ ఏ బ్రేక్. ఫోన్ చేసి నేను ఫస్ట్ చేసేది ఏంటి, రీల్స్ స్క్రోల్ చేస్తాను. 5 నిమిషాలు అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా వెళ్ళొచ్చు. అది రీల్స్ స్క్రోల్ చేస్తాను, మళ్ళీ పెట్టేస్తాను నేను. సో నేను ఎందుకు స్క్రోల్ చేస్తాను, నేను ఐ నీడ్ సమ్ రిఫ్రెష్మెంట్, ఫన్ కోసం. ఫ్రమ్ వర్క్ నుండి రిఫ్రెష్ అవ్వాలి, దానికోసం ఫన్ చూస్తాను నేను. ఆ ఫన్లో ఏంటి, అది కామెడీ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, స్కిట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కూడా అవ్వచ్చు. సో ఎవడైనా రిఫ్రెష్మెంట్కి వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ చూస్తాడు, కానీ ఎవడన్నా చదువుకుందామని వస్తాడు ఇన్స్టాగ్రామ్కి, ఎవడు రాడు. నువ్వు ఆ ప్లేస్లో పట్టుకెళ్ళి డెవాప్స్ నేర్చుకోండి, ఎస్క్యూఎల్ నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అంటే ఎవడు వింటాడు? జస్ట్ వన్ స్కిప్ స్క్రోల్. సో డెఫినెట్లీ అవ్వదు. ఇప్పుడు నువ్వు చూడు, ఇది కైండ్ ఆఫ్ ప్రమోషన్ థింగ్ లోకి వస్తుంది అబ్బా. ఇది నువ్వు చూడు, రాజ్ రాయల్స్ ఉంది, వాడు ప్రమోట్ చేస్తాడు. నీకు ఎప్పుడైనా వాడు ప్రమోషన్ కనబడిందా? నీకు ఎక్కడ కనపడదు. ఎందుకంటే వాడు టార్గెట్ ఆడియన్స్ మనం కాదు. అనవసరమైన చోట్ల వాడు ప్రమోషన్ చేసుకోడు. వాడు ఎక్కడ చేసుకుంటాడు? ఒక ఎయిర్పోర్ట్లో చేసుకుంటాడు, ఒక ఇటు పర్సనల్ ఏంటది ఎయిర్ షోస్లో అలా చేసుకుంటాడు. పర్సనల్ జెట్ని ఏమంటారు దాన్ని,
పర్సనల్ జెట్ ఒక ప్రైవేట్ షాప్ ఉంటుంది, ప్రైవేట్ షాపర్, ఇది ప్రైవేట్ జెట్స్ ఉంటాయి కదా సెలబ్రిటీస్ కి, అక్కడ చేసుకుంటాడు. ఎందుకంటే విమానాల మీద ప్రైవేట్ జెట్ మెయింటైన్ చేసి వాడి స్థాయిత ఏంటి, వాడు రోజు రాల్సి ఎఫర్ట్ చేయగలడు. సో అలాంటి చోట్ల చేసుకుంటారు, మిగతా చోట్ల చేయడు. ఇది మన దాన్ని ఇక్కడ అప్లై చేస్తే నీ ఆడియన్స్ ఎవరు కూడా, నువ్వు ఎవరైతే ఆడియన్స్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాడో వాడు వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్లో నువ్వు చదువు అంటే చిరాకు వస్తుంది ఆడికి. ఈజ్ వెరీ డిమోరలైజింగ్ అండ్ డిమోటివేటింగ్ అబ్బా. హిందీలో ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా ఆయన పైథాన్లో కోడ్లు వేస్తుంటాడు. ఆయన యాక్చువల్లీ దీన్ని క్రాక్ చేశాడు. ఆయన వీడియోలు చాలా, పైథాన్ వీడియోస్ చాలా ఫాస్ట్గా వైరల్ అవుతుంటాయి. ఏం చేస్తాడంటే ట్రైనింగ్లోనే వీడియోని చూస్తాడు, ఆ వీడియోని రిలేట్ చేస్తూ కోడింగ్ చెప్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, ఒక అమ్మాయి వీడియో చేసి ఆల్మోస్ట్ టీ షర్ట్ అయితే తీసే టైంలో ఆగిపోద్ది అనమాట. ఆ టీ షర్ట్ అయితే తీసే టైంలో ఇంకొక పిల్లో కుక్క అడ్డు వస్తుంది దానికి. వీడు ఏం చేస్తాడు, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలాంటి కోడ్ అప్లై చేయాలంటే ఆ పిల్లని ఎలా రిమూవ్ చేయాలి, బ్యాగ్ ఏని ఉపయోగించి ఆ అమ్మాయి టీ షర్ట్ తీసిన తర్వాత ఎలా ఉంటుంది, ఇది కోడ్లో చెప్తాడు. అక్కడ ఏంటి, నువ్వు యాక్చువల్ వీడియో కన్నా ఈడు కోడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తావు, ఇది చేయాలా అది చేయాలి, పిల్లిని తీసేయాలంటే చేయాలి, టీ షర్ట్ తీసేయాలని చేయాలని చెప్పేసి. రైట్ వే ఫర్ నువ్వు రైట్ ఒక ఆడియన్స్ని పట్టుకోవాలంటే వాళ్ళ టేస్ట్ని కూడా రీచ్ అవ్వాలి, లేకపోతే కష్టం వెళ్ళడం. బట్ నీకు బాగానే వస్తున్నాయి కదా బాగా వ్యూస్ కూడా, అంటే ఇంకా బాగా వస్తాయి. బట్ ఇన్స్టాగ్రామ్ అనేది ఇట్స్ నాట్ ద రైట్ ప్లేస్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. యూట్యూబ్కి వెళ్ళిపో నువ్వు. యూట్యూబ్లో కూడా ఏం ట్రై ఛాలెంజ్ మీ లేదు, చదువుకునే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి నువ్వు నన్ను ఛాలెంజ్ ఖచ్చితంగా అబ్బా. నాకున్న 13,000 మంది సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరు మరి చదువుకునే వాళ్ళే కదా. యూట్యూబ్లో ముస్కాన్ అని ఒక అమ్మాయి ఉంటుంది తెలుసు. దే వాంట్ టు మేక్ సంథింగ్ బెటర్. యూట్యూబ్లో ముస్కాన్ అని అమ్మాయి ఉంటుంది తెలుసా. ఎవరు? ఐ బెట్ యు నో దిస్ అంటది, ఐ బెట్ యు నో దిస్ అని. పబ్జీ ఆడే అమ్మాయా? పబ్జీ కాదు, ఒక హిందీ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తెలియదు మనకి. ఒక తనకి ఈ ప్రైవేట్ ఏంటిది ఎక్స్క్లూజివ్ సబ్స్క్రైబర్స్ దానికి 9,000 మంది ఎంతో, అండ్ ఈచ్ సబ్స్క్రిప్షన్ 339 రూపాయలు. నువ్వు ఆ 9,000 into 339 రూపాయలు వేసుకుంటే బ్లా బ్లా క్లోజ్ టు ఆల్మోస్ట్ 38 lakhs. నెలకు సంపాదించేది 38 లక్షలు. మన లీడర్షిప్ లెవెల్లోనే ఎవడైనా సరే నెలకు 38 లక్షలు సంపాదించేవాడు ఉన్నాడా? షీఈ్ వెరీ యంగ్. ఐ బెట్ యు నో దిస్ అంటది. నీకు రీల్స్ కూడా నీకు షేర్ చేస్తాను నేను. తను కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటాను, దానికి ఏమన్నది అన్నది సెటప్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది తనకి క్యాచ్ చేసింది. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆల్గరిథం ఎప్పుడు కూడా నీకు ఎంటర్టైన్మెంట్ కోసం కావాల్సింది ఏదైతే స్టఫ్ ఉందో అదే పుష్ చేస్తుంది. హౌ దిస్ ఇన్స్టా అల్గోరిథం వర్క్స్ ఏంటంటే దే విల్ హ్యావ్ సెపరేట్ బకెట్స్ అనమాట. ఈ టాపిక్కి సంబంధించిన బకెట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ బకెట్, దిస్ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ బకెట్, ఇది లవ్ ఫెయిల్యూర్ బకెట్, ఇది లవ్ ఫెయిల్యూర్లో అమ్మాయి బకెట్, ఇది లవ్ ఫెయిల్యూర్లో అబ్బాయి బకెట్. సో వెన్ యూ కమ్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ స్టార్ట్ వాచింగ్ సమ్ వీడియోస్, నువ్వు స్క్రోల్ చేసేస్తూ ఉంటావు, 4-5 స్క్రోల్ చేసావు, కానీ ఒక దగ్గర ఆగావు. ఎక్కడైతే ఆగావో హీ విల్ స్టార్ట్ పుషింగ్ ద వీడియోస్ ఫ్రమ్ ద సేమ్ బకెట్. లెట్స్ సే నువ్వు లవ్ ఫెయిల్యూర్లో ఉన్నావు అండ్ యు ఆర్ వెరీ డిమోటివేటెడ్, నీకు అబ్బాయి పచ్చి మోసం చేస్తాడు. ఇంక ఇన్స్టాగ్రామ్ అంతా అవే చూపిస్తూ ఉంటుంది, అబ్బాయిలంతా ఎదవలు, అబ్బాయిలు మోసగాళ్ళు, అబ్బాయిలు ప్లే బాయ్స్ అని. లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ఎ మెయిల్ అండ్ నీకు బ్రేకప్ అయింది, అమ్మాయి నేను భయంకరంగా మోసం చేసింది, అండ్ వెన్ యూ స్టార్ట్ సీయింగ్ ఇన్స్టాగ్రామ్ దే విల్ కీప్ ఆన్ షోయింగ్ యూ అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు అంటేనే మోసగత్తెలు అని చూపిస్తూ ఉంటారు. దట్స్ హౌ ద ఎంటైర్ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం విల్ బి వర్కింగ్. సో ద మోర్ యూ వాచ్ some kind of content, the more you will be getting exactly same content. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అండ్ ఈ ఆల్గరిథం మనకి అక్కడ లైక్స్ షేర్లు అక్కడి నుంచే కాదు, ఇది యాక్చువల్ మన వాట్సాప్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. అండ్ నాట్ జస్ట్ వాట్సాప్, నువ్వు గూగుల్లోకి వెళ్ళి హౌ టు ఓవర్కమ్ దిస్ బ్రేకప్ ఏమైనా సెర్చ్ చేసినా సరే నీకు ఓకే దిస్ యూజర్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద బ్రేకప్ సొల్యూషన్స్. ఈ ఆల్గరిథం నీకు మన ఇన్స్టాగ్రామ్ రీడ్ చేస్తుంది, ఫేస్బుక్ కూడా రీడ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా చూడు, నువ్వు అసలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి ఏం సెర్చ్ చేయకపోయినా ఒకసారిగా నువ్వు ఎప్పుడైతే గూగుల్లో ఇది సెర్చ్ చేసావో నీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్బ్యాక్ అదే ఉంటుంది. నువ్వు సాడ్గా ఉంటే నీకు సాడ్ వీడియోస్ని పంపిస్తూ ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటే హ్యాపీ వీడియోస్ని పంపిస్తూ ఉంటుంది. ఐ థింక్ వాళ్ళ టీం మంచిగా ఉంది అబ్బా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఆల్గరిథం టీం చాలా మంచిగా వర్క్ చేస్తుంది యాక్చువల్లీ. దే ఆర్ గెటింగ్ పెయిడ్ ఇన్ హ్యూజ్ అమౌంట్. లేవ్ అయిపోకుండా ఉంటే చాలు, చెప్పలేము అబ్బా, కుడ్ హ్యాపెన్ ఎనీవేర్. సెకండరీ ఇన్కమ్ గురించి కూడా మంచిగా మాట్లాడాము. ఈ సెకండరీ ఇన్కమ్ అన్నావు కదా, నాకు ఒక కొంచెం ఇన్సైట్ కూడా ఇవ్వం. లెట్స్ సే ఎవడొకడు ఇప్పుడు కాస్త ప్యాషనేట్గా ఉంటాడు,
వాడి మీద నమ్మకం ఉంది, చేయగలనన్న హార్డ్ వర్క్ చేయగలనన్న నమ్మకం కూడా ఉంది వాడికి. అలాంటి వాడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్నా సరే నువ్వు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే నువ్వు కూడా చాలా స్క్రాచ్ నుంచి వచ్చావు కదా, అంటే నువ్వు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసావు రావడానికి? ఐ స్టార్టెడ్ సమ్వేర్. స్లోగా ఎందుకు స్టార్ట్ చేశానంటే ఐ డోంట్ రియలీ థాట్ దట్ ఐ వుడ్ బి గెటింగ్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. ఎందుకంటే 1,00,000 మంది యూట్యూబ్ ఛానల్ పెడితే అందులో సక్సీడ్ అవుతుంది ఒక 1% అనుకోవచ్చు, కరెక్ట్. మ్యాక్సిమం 1 or 2% అనుకోవచ్చు, మేబీ 1% కంటే తక్కువ కూడా ఉండొచ్చు. సో ఐ స్టార్టెడ్ స్లో విత్ బేర్ మినిమం అనమాట. ఒక గ్రీన్ స్క్రీన్ వేసుకున్నాను, గ్రీన్ మ్యాట్ ఉంది వెనక, ఒక చిన్న మైక్ ఒకటి కొనుక్కున్నాను విత్ ద జాబ్ నుంచి వచ్చే మనీ తోటే. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసావు అప్పుడు? ఇప్పటికైతే ఒక 2 లక్షల వరకు చేశాను. ఇప్పుడు కదా, అప్పుడు స్టార్టింగ్లో ఒక చిన్న మైక్ కొన్నాను, 2000 మైక్. నా దగ్గర ఉన్న ఫోన్ తోటి ఐ స్టార్టెడ్ షూటింగ్. అంతే 2000? 2000 తర్వాత నువ్వు ఒక గ్రీన్ మ్యాట్ ఇచ్చావు, ఒక లైట్ ఇచ్చావు. ఓకే, 2000 గుడ్ ఒక 150 రూపీస్. సో 2150 రూపాయలతో మీరు యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఈ కష్టాలు కొని చెప్పు నువ్వు. వన్స్ యూ స్టార్ట్ పోస్టింగ్ అనమాట, ఎవరు చూడరు అబ్బా, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ మార్కెట్, యూ డోంట్ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ టు యూ. సో ఇనిషియల్గా ఏం చేశాను అంటే నేను నాకున్న ఫ్రెండ్స్ అందరికి పంపి, అరే మమ్మ నా ఛానల్ మానిటైజ్ అయితే చాలు, చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ మానిటైజ్ అయితే చాలు, నా వీడియో ప్లే చేసి పక్కన పెట్టు అనే రోజులు చాలా ఉన్నాయి. అవి పర్సనలీ మెసేజ్ దెమ్ యాజ్ వెల్, మమ్మ నా ఛానల్ మానిటైజ్ అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి నాకు, వీడియో ప్లే చేసి పక్కన పెట్టే చాలా మందికి డిఎండ్. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ కంటెంట్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు ద యాక్చువల్ ఆడియన్స్ అండ్ ఇట్ పిక్డ్ అప్ ఫ్రమ్ దేర్ అన్నమాట. అండ్ గెస్ట్లను తీసుకురావడం కష్టం, ఈ సెటప్ చేయడం కష్టం. సో కాస్త ప్యాషన్ అయితే ఉండాలి, డెఫినెట్లీ ప్యాషన్ ఉండాలి. ఇనిషియల్గా మనీ అయితే రాదు మనకి, వీ షుడ్ బి పుట్టింగ్ హార్డ్ వర్క్ అట్లీస్ట్. ఏదో ఒకటి చేయాలని తప్పని ఉంటేనే చేయగలం, రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు నాకు డబ్బులు మాత్రమే వస్తాయి, వాంట్ టు ఎర్న్ మనీ ఇన్ ద యూట్యూబ్ అనే థాట్ ప్రాసెస్తో వస్తే యూ వోంట్ బి గెటింగ్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. అంటే స్టార్టింగ్లో నువ్వు సక్సెస్ఫుల్ రేట్ ఒక 1% ఉంది అని తెలిసి కూడా స్టార్ట్ చేస్తావు, బట్ యూఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ సమ్వాట్. సో ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పర్సంటేజ్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఇట్, డూ ఇట్. ఐ స్టార్టెడ్ ఇట్, అంతే. సోర్స్ ఆఫ్ ఇన్కమ్. చేయాలనిపిస్తేనే చేయాలి. వీడెవడో చేసాడు చెప్పాడు, ఎగ్జాక్ట్లీ. వీడెవడో చెప్పాడని అసలు చేయకూడదు, వీడెవడో చేశాడు బాగా వచ్చినాయి అని అసలు చేయకూడదు. కరెక్ట్. దీస్ 2 things we don't be follow యువర్ హార్ట్. ఎస్. సో బాగా మాట్లాడుకుంటున్నాం అబ్బా, ఇట్స్ ఎ గుడ్ పాడ్కాస్ట్. నచ్చితే కామెంట్ చేయండి బాగుందన్న అన్నట్లు. ప్లీజ్ విల్ కీప్ ఆన్ బ్రింగింగ్ మోర్ గెస్ట్స్ లైక్ క్రాంతినే 3 సార్లు తీసుకొస్తున్నాను. నాకు అనిపిస్తుంది అంటే ఎవరు దొరకని తీసుకొచ్చావా 3 సార్లు? అంటే 2 సార్లు వచ్చిన గెస్ట్లు కూడా ఎవరు, నేను 3 సార్లు వచ్చాను. నాకు ఏదో ఒక నా ఓన్ హౌస్లో అయిపోయింది ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ థౌట్ టైమ్. అండ్ ఇదే లాస్ట్ కాదు, ఐల్ కీప్ ఆన్ కమింగ్. నువ్వు పిలవపోయినా వస్తాను నేను, డోర్ కొడతా. చేస్తూనే ఉంటాం. విల్ కీప్ ఆన్ ట్రైయింగ్ టిల్ ఏ ప్లేస్ వేర్ వి సక్సీడ్. డెఫినెట్లీ. సో విల్ గెట్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలామంది నన్ను మన వయసులో ఉన్న పిల్లకాయల్ని అడిగే ప్రశ్న, రైట్ టైం టు గెట్ మ్యారీడ్. ఇది నన్ను అడగాలి. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఇప్పుడు మా పేరెంట్స్ వాట్సాప్ చూసానంటే అక్కడ హాయ్ బాయ్ కూడా చెప్పడం మానేశారు. వాళ్ళ అమ్మాయిల ఫోటోలు వాళ్ళ బయోడేటాలు పంపించడం మొదలైపోయింది. నాకు ఏదో మా అమ్మది నాన్నది ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అనేది ఒక ట్విండర్ యాప్లా ఉంది నాకు. లెఫ్ట్ స్వైప్, రైట్ స్వైప్, లెఫ్ట్ స్వైప్, అన్ని ప్రొఫైల్స్ తోటి. అంటే ఇక్కడ 2 పర్స్పెక్టివ్లో బెస్ట్ ఏజ్ అనేది 2 చూసుకోవాలి. పేరెంట్స్ వైజ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ అర్లీ. 25 రాగానే వాళ్ళు కంగారు పడుతుంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ కొంచెం ఆగుతున్నారు, 28 వరకు ఆగుతున్నారు. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోవడానికి ఏజ్ అనేది ఉండకూడదు కూడా ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ 2 రకాలుగా ఆలోచించేటట్టు ఏంటంటే, నువ్వు బాగా మెచ్యూర్డ్ మైండ్ వచ్చి బాగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి అండ్ యూ సార్టెడ్ అవుట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఏమున్నా సరే మంచిగా కూల్గా వెళ్ళిపోద్ది లైఫ్ అన్నప్పుడు పెళ్లి చేసుకుంటే బెస్ట్ అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే లైఫ్ అంత మంచిగా సార్ట్ అయినప్పుడు పెళ్ళి ఎందుకని కొంతమంది అంటారు. మళ్ళీ ఎందుకు వై. అండ్ ఒక ఫేమస్ డైరెక్టర్ ఏదో చెప్తుంటాడు, నీకు నిజంగా లైఫ్లో ఏదైనా పీకాలి అనిపిస్తే పెళ్లి చేసుకోకు,
నువ్వు ఏదైనా పీకాలంటే ఏదైతే చేయాలనుకుంటున్నావు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. వై మ్యారేజ్? లేదు నేను వర్షం పడిన రాత్రి కూర్చుండి మా ఆవిడ పకోడీలు వేస్తే తినేసి కూర్చొని పిల్లలతో ఆడుకుంటానంటే ఆ లైఫ్ కావాలనుకుంటే నువ్వు పెళ్లి చేసుకో. ఇది ఒక్కొక్క మైండ్కి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు మై పర్సెప్షన్ డజంట్ మ్యాటర్, మై ఒపీనియన్ డజంట్ మ్యాటర్. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ అంటే నీకు ఇవ్వాలి. నీకు ఇప్పుడు 23 years ఏజ్ ఉంది, నీకు చేసుకోవాలనుకుంటే చేసేసుకో. యువర్ 32, 33 స్టిల్ నీడ్ టైం అనుకుంటే వెయిట్ చేయి. నువ్వు రెడీ అయినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకో. ఒకరు ఫోర్స్ చేస్తున్నారని పెళ్లి చేసుకుంటే డెఫినెట్లీ దట్ గోస్ టు ద డివోర్స్, డెఫినెట్లీ. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, డెఫినెట్లీ గోయింగ్ టు డివోర్స్ అంటున్నావు కదా, ఏంటి నీ లైఫ్లో ఏమైనా డివోర్స్ చూసావా నీ ఫ్రెండ్స్లో అట్లీస్ట్? నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ అడిగేది ఏంటో తెలుసా, అరే క్రాంతి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా అని. నా ఫ్రెండ్స్లో చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయి డివోర్స్లు కూడా అయిపోయినాయి. ఈసారి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే పెళ్ళి ఎప్పుడని అడిగితే మీరు తిరిగి ఇది అడగండి, నీది డివోర్స్ ఎప్పుడు అని అడగండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అరే ఎవడైనా సరే నీకు మంచి లవ్ దొరికిందా, పెళ్లి చేసుకున్న టైం వచ్చిందా, పెళ్ళి ఎప్పుడు దొరుకుతుంది, లవ్ ఎప్పుడు దొరుకుతుంది అని అలా అడగారు. పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు. పెళ్ళి ఎప్పుడు అని అడగడం అనేది క్రైమ్. అది నిజమైన ప్రేమ దొరికిందా, నిజంగా పెళ్ళి ఆ ప్రేమను పెళ్లిగా మలుచుకుంటున్నావా, ప్రాసెస్ అంతా మంచిగా వెళ్తుందా, అది అడుగు. పెళ్ళి ఎప్పుడు అంటే అది స్టూపిడ్, అది పాయింట్లెస్ క్వశ్చన్. అది నిన్న ఎవరైనా అడిగారా? నువ్వు కూడా వేసుకొచ్చావు కదా. వయసుకు వచ్చా, మేం వయసుకు వచ్చా, పర్వానికి వచ్చా. లేదా పేరెంట్స్ నుంచి కాస్త ప్రెషర్ ఏమి లేదబ్బా? ప్రెషరా అంటే నీది నాదే కాదు, 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో 35 ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. వాట్సాప్ వాళ్ళ నాన్న పేరు అమ్మ పేరు కొడితే ఇట్ బి లైక్ టిండర్, మ్యాట్రిమోనీ, టిండర్, బంబుల్, ఏమంటే అదే అడుగుతారు అమ్మా నచ్చిందా అని. ఇప్పుడు అడగడం కూడా మానేశారు చాలా మంది. నన్ను ఇంకెప్పుడు చేసుకుంటావు, ఫోటో పంపి వదిలేస్తారు అన్నట్టు. దట్స్ హౌ ఇట్ ఈస్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చాలామంది చాలా లావిష్గా పెళ్లి చేసుకుంటున్నారు, అంతే గ్రాండ్గా డైవర్స్ కూడా చేసుకుంటున్నారు. ఈ మధ్య చూస్తే నేను డివోర్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను కదా, బెలూన్స్ అన్నప్పటి హ్యాపీ డివోర్స్ డే. పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుందబ్బా సమాజం. ఇది డబ్బులు పెట్టి బాగా గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం అనేది నేను రాంగ్ అన్నావు, రైట్ కూడా అన్నాను. నాకు దాని మీద కూడా ఒపీనియన్ లేదు. ఎవరు డబ్బులు అడిష్టం, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకుంటున్నా అది నీ ఇష్టం, నేనే వాడు మధ్యలో వచ్చి చెప్పడానికి. కాకపోతే ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే కొంతమంది మైండ్ సెట్ అంటే రిలేటివ్స్ ఫోర్స్ వల్ల మనం గ్రాండ్గా చేసుకోకపోతే వీళ్ళేమనుకుంటారని ఒక మైండ్ ఉంటుంది. 2 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. సోషల్ మీడియాలో గ్రాండ్ వెడ్డింగ్ చూసి ఇలా చేసుకోవాలరా అని. ఇంకోటేమో ప్రీ వెడ్డింగ్ షూట్ నీకు 3 లక్షలు తక్కువ ఎక్కడ ఉంది చూడు. అరే వాళ్ళది ఎంత బాగుంది, ఏముంది పెళ్ళికి సెట్ అవుద్ది. మనం పెళ్లి చేసుకున్నప్పుడు షూటింగ్ ఇలా తీసుకుందాం అని అన్నెసరీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది సోషల్ మీడియా నుంచి. ఓకే, 3 ఇది ఫ్యామిలీ ఫోర్స్ ఇవన్నీ. అండ్ 4వది ఏంటంటే మనం చూపించుకోకపోతే, డబ్బులు నేను చూపించుకోకపోతే బయట మనం తక్కువ చూస్తాడు. ఇది ఒక మైండ్ సెట్. ఈ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరూ డబ్బులు పెట్టి పెంచారు. ఇప్పుడు అమ్మాని డబ్బులు పెట్టి చేసుకున్నారంటే వాడు ఖచ్చితంగా చేసుకోలేడు. సంపాదించావు కాబట్టి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, వాడు చేసుకున్నా తప్పలేదు. ఇక్కడ డబ్బులు ఉన్నాయి కూడా చేసుకున్నా ప్రాబ్లం లేదు. కొంతమంది ఉంటారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడి, లేకపోతే ఫ్రెండ్స్ సమాజం ఏమనుకుంటుంది, నేను డబ్బులు పెట్టి చేసుకోకపోతే నన్ను తక్కువ చూస్తుందని ఒకటి, ఇలాంటివి ఏమైతే ఉన్నాయో ఈ మైండ్స్లో ఇట్లా పెట్టుకుని క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసుకొని చేస్తుంటాడు. 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళాడు, ఇంకా అప్పులు కట్టుకుంటాడు పెళ్ళిది. నేను ఇంకోటి చెప్పిన ఒక 2-3 సంవత్సరాలు అయింది, వాడు అప్పులు చేశాడు భయంకరంగా, అప్పులు కడుతున్నాడు, డైవర్స్కి తిరుగుతున్నాడు. చాలా కేసెస్ అబ్బా హ్యాపెనింగ్ అరౌండ్. తలెత్తి చూడండి. అండ్ బెస్ట్ సజెషన్ ఇమ్మంటే ఏం చేస్తానంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకపోయినాయి, సరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే డబ్బులు లేవు అప్పు చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, చక్కగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. 30,000 అయిపోద్ది. చీరలు, బట్టలు, తాళి ఇవన్నీ కలిపి 30,000 అయిపోద్ది నీకు. అయిపోయిన తర్వాత నువ్వు ఏదైతే అమౌంట్ నువ్వు వెడ్డింగ్ మీద పెడదాం అనుకుంటున్నావో చక్కగా యూరోప్ ట్రిప్ వెళ్ళరా, 2 వారాలు లగ్జరీకి వెళ్ళినా ఒక 6-7 లక్షలు అవుతుంది. లగ్జరీగా 2 వారాలు హనీమూన్కి వెళ్ళు,
ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వంటే గిట్టనోడికి నీ ఫ్యామిలీని తిట్టేవాడి మీద ఆడికి ఎందుకు అన్నం మీద ఖర్చు పెట్టడం? వాళ్ళందరూ త్రూ అవుట్ లైఫ్ నిన్ను ఎవడు సపోర్ట్ చేయడు, నిన్ను ఎవడొకడు బ్లేమ్ చేస్తాను అంటాడు. నీ ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవడొచ్చి సపోర్ట్ ఇవ్వడు. పెళ్లి టైంలో ఏం చేస్తాడు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి కడుపు నిండా అన్నం పెడతారు, అది గ్రాండ్గా పెళ్లి చేస్తాం అంటారు. అలాంటి వాడికి అన్నం పెట్టాడు, అలాంటి వాళ్ళకి కూర్చోబెట్టి మర్యాదలు చేయడం కన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని మిగిల్చిన డబ్బులు ఏదైతే ఉందో యూరోప్ ట్రిప్కి వెళ్ళిపోండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అప్పుడు ఆ ఫోటోలో పెట్టండి, వీళ్ళందరూ జలాయించుకుంటారు. అవునవును. ఐ హ్యావ్ ఏ పాయింట్ హియర్ అబ్బా. ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి పెట్టడం గురించి మాట్లాడుతున్నప్పుడు, లెట్స్ సే వెన్ యూ వాంట్ టు హెల్ప్ పీపుల్, నీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి అండ్ యూ వాంట్ టు గివ్ అవే టు సమ్ పీపుల్, నీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నావు. అదేమై ఒకసారి ఇస్తావు, 2 సార్లు ఇస్తావు, 3 సార్లు ఇస్తావు, 4సారి వాడు అడిగినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసా? ద మేజర్ కేసెస్లో అరే వాడు 3 సార్లు ఇచ్చాడే, 4సారి ఇవ్వలేకపోయాడే అనుకోడు. అరే వాడి దగ్గర ఉంచుకొని కూడా ఇవ్వట్లేదు నాకు అని అనుకుంటారు. దట్స్ హౌ లాట్ ఆఫ్ పర్సెప్షన్ ఇన్ దీస్ డేస్ ఉంటే అబ్బా. చాలా. నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అంటే స్పెసిఫిక్గా ఈ పాయింట్ తీసావు కదా, ఎవరిని ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారా? అయ్యో, దట్స్ నాట్ వై ఐ సెడ్, బట్ దట్స్ హౌ ద పర్స్పెక్టివ్ ఇస్. అంతే. నేను చాలా చూశాను, చాలా చూశాను. I have seen enough. I have seen at least enough. I have given away enough. I'm still giving away. I have seen enough. ఇంత ఖర్చు పెట్టి డబ్బులు చేసుకుంటారు కదా, తర్వాత వాడు అప్పులు తీసుకునే ప్రాసెస్లో కొంచెం స్ట్రగుల్స్ అవుతాడు. ఈ స్ట్రగుల్స్లో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అలా మెల్లమెల్లగా నువ్వు అన్నావు కదా, మీ ఫ్రెండ్స్ పెళ్ళి అయింది, ఇంకా డబ్బులు అప్పు ఇంకా తీరలేదు, డివోర్స్ కట్టుకుంటున్నాడు అని. నీకు తెలుసా, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆ లైఫ్లో కూడా ఎలా జరిగింది, ఒక అమ్మాయి మళ్ళీ లవ్ మ్యారేజ్ కూడా కాదు, మ్యాట్రిమోనిలో చూసుకున్నాడు, పెళ్లి వరకు తీసుకెళ్ళాడు. అయితే వీడు చాలా బాగుంటాడు చూడడానికి, వెల్దీ గాయ్, డబ్బులు బాగా సంపాదించాడు. వాడు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి మంచిగానే ఉంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న 1 monthకి అమ్మాయి ఎలాంటిదో తెలిసిపోయింది వీడికి. ఈ పెళ్లి ప్రాసెస్లో ఏమైందంటే, వాళ్ళు కట్నం ఇచ్చుకోవాలంటే డాడీ అని చెప్పుకున్నాడు. దానికి ఒకే వీళ్ళ పేరెంట్స్ కూడా. తర్వాత ఏంటంటే, సరే మనం రెడ్డీస్ కట్నం తీసుకోలేదు, అట్లీస్ట్ పెళ్ళన్నా వాళ్ళని చేయమని అని ఏదో సంథింగ్ ఏదో అయింది. ఈడెళ్ళి అమ్మాయితో చెప్పాడు, మా నాన్నగారు అంటున్నారు కట్నాలు ఇవ్వట్లేదు కదా, పెళ్ళన్నా చేయండి అని. పెళ్లి చేయడం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే ఈడేం చేశాడు, వీళ్ళ నాన్నకి తెలియకుండా ఒక 15 లక్షలు క్యాష్ ఈ అమ్మాయికి ఇచ్చి, మీ వైపుని పెళ్లి చేయండి, నేను మా ఇంట్లో మీరే చేస్తున్నారని చెప్తాను అని చెప్పించుకున్నాడు. ట్రూలో ఈడు వెళ్ళి చెప్పాడు, డాడీ నువ్వు అన్నావు కదా కట్నం ఇచ్చుకోలేరు కానీ పెళ్ళి అయితే చేస్తారంటే 15 లక్షలు పెట్టి అన్నారు. అయింది, పెళ్ళి అయింది, 1 month డివోర్స్ అయిపోయింది కదా. ఈరోజు లీగల్ నోటీస్లో ఏం రాశారనుకున్నావు, మా దగ్గర 15 లక్షల రూపాయలు కట్నం తీసుకున్నారని లీగల్ నోటీస్ పంపించారు వీడికి. 15 లక్షలు పెట్టి పెళ్లి చేసాం, ఆ డబ్బులు మగిండి కాదు, అంతే. యాక్చువల్ డబ్బులు ఇచ్చింది ఎవడో ఈడే. లీగల్ నోటీస్లో వీడు మా దగ్గర 15 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి రాసి ఇప్పుడు ఆడు కోట్లను తిరుగుతున్నాడు డివోర్స్ కేసులో. మళ్ళీ ఇచ్చాడు, మంచోడు కదా మనోడు, ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చాడు, ఇంకో 15 లక్షలు కూడా ఇద్దాం. కట్నం తీసుకోలేదు, 15 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడేమో లీగల్ నోటీస్లో నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నేను ఒంటరిని అయిపోయాను, నా దగ్గర 15 లక్షలు కట్నం కూడా తీసుకున్నాడు. ఇంటే బాధ వేస్తుంది నాకు సీరియస్లీ. ఆడు నవ్వుతుంది చెప్తాడు, ఆడు పాపం ఇంకా అక్కడెక్కడ డబ్బులు ఒక 1 కోటి రూపాయలు ఎంత అడిగారు సెటిల్మెంట్కి, ఒక 60 లక్షలకి 70 లక్షలకు అటు సెటిల్ చేసి వదిలేస్తున్నాడు ఆడు అక్కడితో. కొంచెం ప్రాబ్లమే. ఒక అబ్బాయి తక్కువ సంపాదిస్తుంటే దేనికి పనికిరాడు అని అంటారు. ఒక అమ్మాయి సంపాదించకపోయినా అబ్బాయి పట్టించుకోడు, పర్లేదు మావాడే కదా అని చూసుకుంటూ ఉంటాడు. మగాడే రా, నువ్వు ఎలా అంటావు నువ్వు అసలు, మంచిగా కదా మనం, పుట్టాడే మంచిగా పుట్టావు, ఇంకా ఏం చేస్తాం. ఇంకా సమాజానికి తల ఉంచుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అంతే. హెల్తీ లైఫ్ అంతా సెట్ చేసుకొని ఈ వెడ్డింగ్, ఈ పెళ్ళిళ్ళు, లే ఆఫ్లు అండ్ ఈ ట్రెండింగ్ న్యూస్లు, ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికన్నా నువ్వు ఫస్ట్ ఎక్కువ కన్సర్న్ చూపించాల్సిందే నీ హెల్త్ మీద. నువ్వేం చేస్తున్నావు అసలు హెల్తీ లైఫ్? వాట్ ఈస్ యువర్ హెల్తీ లైఫ్? యాజ్ ఆఫ్ నో హెల్తీ లైఫ్ ఏం లీడ్ చేయట్లేదు అసలు. పొద్దున ఫిట్నెస్ చేయడం, లేకపోతే ఈట్ గుడ్ స్లీప్ గుడ్ అయ్యేం లేవా నువ్వు? అర్థమైంది లేదు, కాస్త ఎక్కువ ఎడిటింగ్లో అది ఎక్కువ కష్టపడుతున్నావు. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాం, ఆకలి వేసినప్పుడు తింటాం, పని ఉన్నప్పుడు పని చేస్తాం. కానీ ఈవెన్ ఐ వాంట్ టు స్టార్ట్ హెల్దీ లైఫ్ బ్యాక్. నేను ఇది చెప్పాలబ్బా, ఏంటంటే ఐ వాజ్ 106 kgs, 106 kgs, 108 kgs ఉన్నాను నేను తెలుసా. నైస్. రైట్ నౌ
ఉండేవాడిని. అది నైస్ అండి. నేను ఇప్పుడు రెడ్యూస్ అయ్యి కదా, ఇప్పుడు 85కి వచ్చాను. 85 86 మోర్ అబౌట్ 75కి వస్తే గుడ్. ఇంకో 10 కేజీలు తగ్గితే బాగుంటుందేమో. బట్ గేమ్ ఆడటం వల్ల ఐ ప్లేడ్ బ్యాడ్మింటన్. అట్లీస్ట్ ఐ హ్యాడ్ అన్ హెల్దీ లైఫ్ లాంగ్ బ్యాక్. ఐ స్టాప్డ్ ఇట్, విల్ గెట్ బ్యాక్ టు దట్. దానివల్ల యూజెస్ చెప్పు నాకు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజెస్ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు అందరు కూడా చాలామంది న్యూ రిజల్యూషన్ దేని గురించి మాట్లాడుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి పనులు చేయడానికి రిజల్యూషన్స్ లిస్ట్లో ఉండకూడదు. నీ రిజల్యూషన్ ఏముండాలి? ఈ ఇయర్ నేను ఫిట్నెస్ చేయకుండా ఆపకూడదు, అది నీ రిజల్యూషన్ ఉండాలి. స్టార్ట్ చేయడానికి రిజల్యూషన్ ఎప్పుడు ఉండకూడదు, ఆపకుండా ఉండడానికి రిజల్యూషన్ ఉండాలి యాక్చువల్లీ. అండ్ నువ్వు చూసుకుంటే నువ్వు ఇప్పుడు ఏ హీరోయిన్ అన్నా చూసుకో, నేను షుగర్ కట్ డౌన్ చేశాను, షుగర్ తినట్లేదు, ఆలియా భట్, పెద్ద పెద్ద శిల్పా శెట్టి, వీళ్ళందరూ కూడా నో షుగర్. అంతే రీసెంట్లీ బాహుబలి ఎపిక్ ఒక డాక్యుమెంటరీ చేశారు కదా, రానా, ప్రభాస్ అండ్ మన రాజమౌళి. ఆ వీడియో మధ్యలో కూడా ఒక చోట అంటాడు, డార్లింగ్ 48 days అయింది డార్లింగ్ షుగర్ కట్ డౌన్ చేసి. అది అంత పెద్ద ఎపిక్ని రిలీజ్ చేస్తున్నాడు బాహుబలి స్టేజ్లో. దీన్ని ఎంత స్పెసిఫిక్గా చెప్పాడంటే అది ఎంత పెద్ద విషయం, అది ఒకసారి జనాలందరూ కూడా అర్థం చేసుకోవాలి. షుగర్ కట్ డౌన్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు నాగ చైతన్య కూడా ఉన్నాడు కదా, నువ్వు టొబాకో తీసుకో, ఆల్కహాల్ తీసుకో, కానీ షుగర్ తినడం కన్నా ఆ రెండు చాలా చిన్నవి. షుగర్ అనేది చాలా పెద్ద వర్స్ట్ సబ్స్టెన్సెస్ అది. బట్ వీ హ్యాడ్ దిస్ ట్రెడిషన్ కదా, ఏంటంటే నీకేమైనా మంచి జరిగింది అనుకో, నీకు ఉద్యోగం వచ్చింది అనుకో, నానా నోరు తిప్పి చేసుకో నాన్న పంచదారకు వస్తుంది. అదేంటో ఇప్పుడు నాకు కూడా అర్థం కాదు. అది ఒకప్పుడు అది ఓకే, నోరు తిప్పి చేసుకోవడం అంటే మంచి చేసుకోవడం అని మనం అందరూ అనుకునే వాళ్ళం. అప్పటి లైఫ్ స్టైల్ వేరు కదా, అప్పట్లో అది మంచి. ఇప్పుడైతే డెఫినెట్లీ అది ఒక విషయం, అది ఒక బాగా రిఫైన్డ్ షుగర్ అనేది నువ్వు తీసుకుంటే త్వరగా చచ్చిపోతావు. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక్కసారి నీకు ఇవాళ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక 2 months నో షుగర్ పెట్టుకో, షుగర్ కంప్లీట్గా కట్ డౌన్ చేస్తే, చాయ్ నుంచి ఎవడో పెట్టే స్వీట్ నుంచి అసలు నోరు తీపి అనేది వెళ్ళనివ్వకు. ఓకే, 2 months తర్వాత చూడు నీ యాక్నీ తగ్గిపోద్ది, నీ ముఖం మీద ముట్టుమలు ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే, నువ్వు షుగర్ తిన్నప్పుడు ఏమవుతుందంటే నీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, హై స్పైక్స్ అవుతుంటాయి. అంటే ఫుడ్ తిన్న అవుతుంది, షుగర్ తినడం వల్ల కాస్త ఎక్కువ త్వరగా అవుతుంది. ఈ స్పైక్స్ ఎప్పుడైతే ఎక్కువ టైం హిట్ చేస్తుందో నీ ఏజింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. షుగర్ తినడం మానే, నీ ఫేస్ చాలా బాగా తయారవుద్ది. రెండోది ఏంటంటే, నీకు నీ స్కిన్ ఏదైతే ఉందో ఏజింగ్ ప్రాసెస్ చాలా స్లో చేసేస్తుంది, బాడీ యాక్టివ్ అవుతుంది, సన్నం అవుతావు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. నువ్వు ఫిట్నెస్కి వెళ్ళి జిమ్ చేసి అని అది నువ్వు అన్ని చాలా ఓవర్కమ్ చేసి రావాలేమో. షుగర్ కూడా చాలా బిగ్గెస్ట్ అడిక్షన్. కానీ ఫస్ట్ స్టేజ్ కింద షుగర్ కట్ డౌన్ చేయడం నేర్చుకో. ఒక 2 months ఆపేసి చూడు, నిన్ను నువ్వే ముద్దు పెట్టుకుంటావు అద్దంలో. అండ్ దెన్ దాంతోపాటు ఫిట్నెస్ కూడా స్టార్ట్ చేయి, కాస్త ఎక్కువ రోజులు బతుకుతావు. ఇంకో విషయం, ఫిట్నెస్ చేసేవాడు 70 సంవత్సరాలు బతుకుతాడు, ఫిట్నెస్ చేయలేనోడు కూడా 70 సంవత్సరాలు బతుకుతాడు. కానీ 2 బతుకులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈడు దగ్గుతూ తుమ్ముతూ హాస్పిటల్ దేక్కుంటూ వెళ్తూ బతుకుతాడు, ఈడు చచ్చే వరకు కూడా హాస్పిటల్ పోడాడు. హెల్దీ లైఫ్ ఉంటుంది, ఈడు చస్తూ బతుకు చచ్చిపోతాడు. ఏ లైఫ్ కావాలి? ఇదా హెల్దీ లైఫ్? చూస్ ఇట్, కట్ డౌన్ షుగర్, స్టార్ట్ ఎక్సర్సైజింగ్. నువ్వు కూడా స్టార్ట్ చేయి. నేను కూడా అబ్బా, ఐఎమ్ డూయింగ్ దట్. రిజల్యూషన్ అది కాదు కానీ స్టార్ట్ చేయాలి. ఇది అదే చెప్తున్నాను, మంచి చేయడానికి ఎప్పుడు నీకు రిజల్యూషన్ అనేది పెట్టుకోకూడదు. నువ్వు స్టార్ట్ రైట్ ఇమిడియట్. రిజల్యూషన్ అది కాదు కానీ విల్ స్టార్ట్ ఇట్ అవుట్. 2-3 months తర్వాత చూద్దాం, లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. స్టార్ట్ చేసేనా లేదా అని తెలుసుకోండి. We spoke a lot of things. Nice. I always have a good time when I'm speaking with you. Thank you so much for inviting me once again, third time. And invite me more. I'm happy to come. చివరి ప్రశ్న, మనం లాస్ట్ పాడ్కాస్ట్లో మస్తు వైరల్ రీల్ ఒకటి, బోల్డ్ వైరల్ రీల్స్ ఉన్నాయి, అందులో ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక స్టోరీ చెప్పాను. ఆ స్టోరీ నిజమా కాదా అని నాకు ఒక 100 DMs వచ్చుంటే, బయటికి వెళ్ళినప్పుడు ఒక 4-5 అని అడిగారు నన్ను, బ్రో మీరు పాడ్కాస్ట్లో చెప్పారు కదా, అది నిజమా కాదా అని. ఐ నో ద ట్రూత్. మా ఆడియన్స్ కోసం ఇంకోసారి, నిజమా కాదా? నేను కామెంట్లో చెప్తాను. నేను ఎక్కువ కామెంట్స్ నిజంగా ఆన్సర్ కోసం చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. అదర్వైజ్ ఎవడికి పట్టించుకుంటాడు అది నిజమా అబద్ధం అన్నది.
సరే కామెంట్ చేయండి, నేను మీకు నేను అక్కడ సమాధానం ఇస్తాను. చూద్దాం. బట్ ఆన్సర్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్, యూ లవ్ ఇట్. క్రాంతి చెప్పాడంటే బాగుంటుంది అబ్బా, లెట్స్ ట్రై ఇట్ అవుట్. సరే అబ్బా, వెరీ గ్రేట్ పాడ్కాస్ట్. Thanks for joining the podcast and sharing a lot Thanks of for details inviting me. with our audience and me as well. పాడ్కాస్ట్ బాగా నచ్చితే కమెంట్ చేసిండి అబ్బా బాగుంది అని, వాస్టిల్ చేయండి అని కూడా కమెంట్ చేయండి. క్రాంతిని మళ్ళీ తేవాలంటే మన ఆల్రెడీ కొలాబరేషన్ వస్తుంది కదా వీడియో, బ్రింగ్ మోర్ వన్స్ మోర్ క్రాంతి అని చేస్తే. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, వేర్ పీపుల్ కుడ్ లిజన్ టు యూ మోర్? ఇన్స్టాగ్రామ్. నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటాను, నేను వాట్సాప్లో యాక్టివ్ ఉన్నాను, ఫోన్లో యాక్టివ్ ఉన్నాను నేను. అండ్ ఇన్ పర్సన్ కూడా కాస్త షై ఉంటుంది, బట్ ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ మోర్ యాక్టివ్. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద మనం కొలాబరేట్ అవుతాం కదా. పెట్టేస్తాను. అండ్ ఫాలో విజయ్ పైన ఫర్ యువర్ బెటర్ కెరీర్ ఇన్ డెవలప్స్. మీకు జాబ్ తీసుకొచ్చి ఆఫర్ లెటర్ పెట్టే వరకు హీ విల్ బీ విత్ యూ. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. స్టార్ట్ చేయలేదు కానీ స్టార్ట్ చేసాక మాట్లాడుకుందాం. ఓకే, దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్. దట్ ఈస్ క్రాంతి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. కూల్, బాయ్. అది పాడ్కాస్ట్ చూసారు కదా. ఇందులో టాపిక్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాచ్ టిల్ ద ఎండ్ అని కమెంట్ చేయండి, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని కూడా కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఎవరిని గెస్ట్గా తీసుకురావాలి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మన పాడ్కాస్ట్లో డిస్కస్ చేసినట్టు ఇఫ్ యూ నో ఎనీ వన్ హూ వుడ్ బి గుడ్ గెస్ట్ టు అవర్ పాడ్కాస్ట్ ఛానల్, సో డెఫినెట్లీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. దట్స్ ఇట్. విజయ్ పైనం సైనింగ్ ఆఫ్.